స్టూడెంట్స్ సర్వే ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏపీసీసీఈ ఆన్లైన్.in అనే వెబ్సైట్కి వెళ్ళండి. వచ్చేసరికి స్టూడెంట్ లాగిన్ అని వస్తుంది. స్టూడెంట్ లాగిన్లోని ఫస్ట్ యూజర్ నేమ్ ఓఎండిస్ ఐడి మీకు చెప్పాను, మీ డేట్ ఆఫ్ బర్త్తో కూడా లాగిన్ అవ్వచ్చని. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయితే మీకు అడ్మిన్ ప్యానల్ వెల్కమ్ టు మీ నేమ్తో సహా ఎలా డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేమ్తో సహా కనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే మీ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. అలానే నెక్స్ట్ సైడ్ని అడ్మిన్ ప్యానల్ కనిపిస్తుంది. ఏ అడ్మిన్ ప్యానల్లో చేంజ్ పాస్వర్డ్, నవ్ యువర్ మెంటారు, తర్వాత సర్వే. ఈ సర్వే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సర్వే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సర్వే ఫామ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సర్వే మేనేజ్మెంట్ అని చూపిస్తుంది. మీకు ఇచ్చినటువంటి సర్వే ఏంటంటే వాటర్ సెక్యూరిటీ అనేటటువంటి దానిపైన మీరు సర్వే చేయాల్సి ఉంటుంది. దీన్ని సోషియో ఎకనామిక్ సర్వే అని అంటారు. ఈ సర్వేని ఎలా సబ్మిట్ చేయాలో చూడండి. అసెంబ్లీ కాన్స్టిట్యూంట్, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ ఏంటనేది చూడండి. డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్, పంచాయతీ, వార్డ్ నెంబరు, స్ట్రీట్ నేము, హౌస్ నెంబరు. ఇన్కేస్ విలేజ్ వాళ్ళకి హౌస్ నెంబర్ అది లేకపోతే ఇక్కడ జస్ట్ 001 అని కానీ ఏమన్నా పెట్టేయండి, ప్రాబ్లం లేదు. లేదంటే వాళ్ళ ఆధార్ కార్డులో ఏమన్నా హౌస్ నెంబర్ ఉంటే ఆ హౌస్ నెంబర్ వేయండి. హౌస్ హోల్డర్ నేమ్ ఒకటి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. జెండర్ రాస్తాము. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మనం రాస్తాము. క్యాస్ట్ కేటగిరీ ఏంటనేది చూస్తాము. హిందువా, ముస్లిమా ఏదైతే ఉందో అది ఇస్తాము. వాళ్ళకి లాంగ్వేజ్ ఏమొచ్చో చూడండి. లాంగ్వేజ్ ఏమొచ్చో అడగండి. అడిగినటువంటి లాంగ్వేజ్ని టిక్ పెట్టండి. తర్వాత వాళ్ళు ఏ విధంగా సోర్సెస్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ సోర్సెస్ అన్న దానిపైన వాళ్ళు ఏం చేస్తారనేది, డైలీ వేజ్ వర్కర్ ఏం చేస్తారనేది రాయండి. ఇన్కమ్ ఎంత వస్తుంది, యాన్యువల్గా వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉంటుందో చూడండి. 1 lakh బిలో, ఇది <1 lakh ఉంటుంది. లేకపోతే అబోవ్ ఉంటే అబోవ్ పెట్టండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది, వాళ్ళు ఫార్మింగ్ చేస్తారా, లేదా ఇంకేమన్నా జాబ్ చేస్తున్నారా, లేదా స్మాల్ బిజినెస్ చేస్తున్నారా, ఏ విధంగా వస్తే అది మీరు పెట్టండి. అంతగా అది కాకపోతే మీరు ఏమన్నా స్పెసిఫిక్ మెన్షన్ చేయాలి అనుకుంటే అదర్ పెట్టి కింద రాయొచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. టైప్ ఆఫ్ హౌస్ అనేది పక్కా హౌసా, లేకపోతే రేకుల షెడ్డా, లేకపోతే కమ్మ రేకులదా అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం పక్కా ఉంటుంది. అందరికీ పక్కా ఉంటే పక్కా వేయండి. వాళ్ళది ఏ హౌస్ అయితే అలా వేయండి. విలేజ్ మ్యాక్సిమం కమ్మల ఇల్లులు కూడా ఉంటాయి. అది ఏదైతే ఉందో దాని ప్రకారం రాయండి. హౌస్ ఓనర్ రెంటెడా అనేది కూడా రాయాలి. లేదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందని చెప్పండి. యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ ఉందా లేదా, అది ఎలా ఉంది దాని ద్వారా వేయండి. ట్యాప్ అయితే ట్యాప్, లేకపోతే మున్సిపల్ వాటర్ వాడుతున్నారు కాబట్టి మున్సిపల్ వాటర్. ఇక్కడ సోర్స్ ఆఫ్ కుకింగ్ ఫ్యూయల్, ఇక్కడ ఎల్పిజి, గ్యాస్ వాడుతున్నాం కదా ఎల్పిజి. అవైలబుల్ ఎలక్ట్రిసిటీ ఎస్, అందరికీ మ్యాక్సిమం ఎలక్ట్రిసిటీ ఉంటుంది, పవర్ సప్లై ఉంటుంది కాబట్టి. నెంబర్ ఆఫ్ లిటరేచర్స్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది మెంబర్స్. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటనేది రాయండి. హౌస్ హోల్డ్ క్వాలిఫికేషన్ ఏమున్నది, ఏం చదువుకున్నారు అనేది. డిస్టెన్స్ టు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ఇక్కడి నుంచి మీరున్నటువంటి వాళ్ళ హౌస్ హోల్డ్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో హెల్త్ కేర్ సెంటర్ ఉన్నది అనేది చూడండి. చిల్డ్రన్కి వ్యాక్సినేషన్ అది ఇస్తున్నారా లేదా అని అడుగుతుంది. షెడ్యూల్ ప్రకారం వేస్తున్నామని ఎస్ పెట్టండి. గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఏమన్నా వస్తున్నాయా లేవా అనేది అడగండి. వస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నో అని పెట్టినా ఇక్కడ స్పెసిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఎన్ఏ పెట్టేసేయండి.
నాట్ అప్లికేబుల్. ఒకవేళ రాకపోతే ఉంటే ఎస్ అని వచ్చి ఏ స్కీమ్స్ వస్తున్నాయి ఆ స్కీమ్స్ నేమ్స్ రాయండి. రేషన్ కార్డు ఉందా అంటుంది ఎస్ అని. వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా ఎస్, లేకపోతే లేదని పెట్టండి. ట్రాన్స్పోర్ట్ ఎలా, మోటార్ బైక్. నియరెస్ట్ స్కూల్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది. కాలేజ్. మీ యొక్క విలేజ్ని మీరు ఏ విధంగా ఏ డెవలప్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నారు మీ ఊరికి అనేది. రోడ్స్ ఉండాలి, పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలి, పిహెచ్సి ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, స్కూల్స్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవన్నీ ఆన్స్ రికార్డెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే చేయండి. ఇంకో చేస్తే చేసినటువంటి సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒక సర్వే కంప్లీట్ అయినట్టు. సర్వే రెస్పాన్సెస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి సర్వే ఏంటి, ఒక సర్వే ఇచ్చారు. దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. మీరు ఇచ్చినటువంటి సర్వే అంతా ఇది. ఇన్కేస్ ఈ సర్వే ఏమన్నా తప్పుగా ఇచ్చారంటే దీన్ని డిలీట్ చేసి కూడా మళ్ళీ మీరు సర్వే సబ్మిట్ చేయొచ్చు. ఇలా ఉంటుంది సర్వే అంటూ. ఈ సర్వేని మీరు